రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సంక్షోభం నెలకొందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతులు పనులు మానుకుని పొద్దున్నే ఎరువుల పంపిణీ కేంద్రాలకు చేరుకున్నా ఫలితం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడే యూరియా స్టాక్ లేక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే యూరియా సరఫరా పెంచాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి పాలించడం చేత కాకపోతే రాజీనామా చేయాలని హరీష్ రావు విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా పాలమాకుల ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. రైతుల క్యూ లైన్ చూసి హరీష్ రావు ఆగారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని హరీష్ రావు భరోసానిచ్చారు. వాస్తవంగా జరిగింది ఏంటంటే కేసు తెచ్చిన మార్పు ఏంటంటే ఎరువు బస్తాల కోసం మళ్ళీ పాత రోజులు వెంకట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టుడు, పాస్బుక్ లైన్లో పెట్టుడు, పొద్దున్నే 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువులకు కొరత లేకుండా ఏ ఊరికి ఆ ఊరు లారీలు పంపింది. హమాలీ కిరాయి లేకుండా, ట్రాన్స్పోర్ట్ కిరాయి లేకుండా, ఇంటికాడ కూలి పని కూడా పోకుండా వ్యవసాయ పనులు చేసుకునేటట్టు ఈ గ్రామానికి ఎరువులు పంపినాం. మరి 10 ఏళ్ళ కేసీఆర్ హయాంలో కనబడిన లైన్లు ఇవాళ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఎందుకు లైన్లు వచ్చినాయి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రైతులకు తిప్పలు వచ్చింది. వాస్తవంగా సిద్దిపేట జిల్లాలో పోయిన వానకాలంలో 5,70,000 ఎకరాల పంట సాగు జరిగింది. ఈసారి కాలం సరిగా గాక, కాళేశ్వరం నీళ్లు తేక 4,50,000 ఎకరాల్లో మాత్రమే పంట సాగు జరిగింది. అంటే ఒక సిద్దిపేట జిల్లాలో 1,20,000 ఎకరాలు పోయిన వానకాలం కంటే ఈ వానకాలంలో తక్కువ సాగు జరిగింది. అంటే ఇంకా 1,20,000 ఎకరాల పంట వేసి ఉంటే ఇంకెంత యూరియా అవసరం పడుతుండే, ఇంకెంత తిప్పలవుతుండే. పోయిన వానకాలం కంటే 1,20,000 ఎకరాల్లో పంట సాగు ఒక సిద్దిపేట జిల్లాలో తక్కువ జరిగింది. ఇట్లా రాష్ట్రం మొత్తం కూడా చూస్తే దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట సాగు తగ్గింది. పంట సాగు తగ్గినా యూరియా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పొద్దుగాలు లేస్తే కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ యూరియా తెచ్చే తెలివి లేదా నీకు? రైతులకు ఇబ్బంది కాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ఎరువులు పంపండి, చేత కాకపోతే గద్దె దిగుంది, రాజీనామా పెట్టండి. మీరు చేత కాకపోతే ఎరువులు కూడా ఇచ్చే చేత కదా మీకు? ఇక మొన్న విత్తనాలు కూడా దొరకలే టైంకు. మొన్న జనుము జీలుగు విత్తనాలు రైతులు అడుగుతా కూడా దొరకలే. విత్తనాలు ఇయ్యే శాత కాదు, ఎరువులు ఇయ్యే శాత కాదు, అన్ని మాటలు ఎక్కువ చెప్తున్నారు. ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి లైన్లో నిలబడితే కూడా ఒకరికే ఇస్తాం. మరి ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న రైతుకు 10 బస్తాలు కావాలి. 1 ఇస్తా 2 ఇస్తా అంటే ఎవరి ముక్కలో పెడతావు? ఏం చేసుకోవాలి? టైం అయిపోయినాక వేస్తే పంట దిగుబడి కూడా తగ్గుతుంది. అది ఆకలి మీద అన్నం పెట్టాలన్నట్టు మా ఎరువు బస్తాలు కూడా టైం మీద వేయాలి. లేట్ అయితే, ఆలస్యం అయితే రైతుకు ప్రయోజనం ఉండదు. సో ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలి, ఎరువులు తెప్పించాలి, రైతులకు ఎరువుల ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.